త్వరలో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభంగానున్నాయి. ఈ సందర్భంగా వేసవి సెలవులంతా ఉపాధ్యాయులు, సర్పంచులు, యువజనులు, తల్లిదండ్రులు కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు ఎంతో శ్రమించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు, పోస్టర్ల పంపిణీ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అందిస్తామని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. అనేక మంది ఉపాధ్యాయులు తమ వేసవి సెలవులను కూడా త్యాగం చేసి ప్రవేశాల పెంపు కోసం కృషి చేశారు. కొందరు బడిబాట వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఒక చిన్నారి కూడా విద్యకు దూరం కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేశారు. వారి అంకిత భావం, నిబద్ధత ప్రశంసనీయం. ఇలాంటి సానుకూల వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 27,000 నుండి 4,000కు తగ్గించాలని అధికారులను ఆదేశించినట్లు వచ్చినటువంటి వార్త తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ప్రకటన నిజమైతే ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడే లక్షలాది మంది పేద పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. సో ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం సమస్యకు పరిష్కారం కాదు. దానికి బదులుగా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయాలి. తగిన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, డిజిటల్ విద్యా వనరులు, అవసరమైనటువంటి ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బందిని సమకూర్చాలి. ప్రతి చిన్నారికి తన నివాస ప్రాంతానికి సమీపంలోనే నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలో చదివే హక్కు ఉంది. ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడటమే కాకుండా విద్యలో అసమానతలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలు తమ రాజ్యాంగబద్ధమైనటువంటి విద్యా హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం కాదు, వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారానే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్య పట్ల తన నిబద్ధతను చాటుకోవాలని చెప్పేసి శాంతా సిన్హా, మాజీ అధ్యక్షురాలు, బాలల జాతీయ హక్కుల పరిరక్షణ కమిషన్ వారి సందేశం ఇది. ఇక ఈ సమావేశం యొక్క తీర్మానాలు ప్రకటిస్తా ఉన్నాం. తీర్మానాలు ప్రకటించే ముందు చిన్న విషయము. 2014-15 కన్నా ముందు దేశంలో 11,07,101 పాఠశాలలు ఉన్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. 2023-24 లెక్కల ప్రకారం 10,17,660 పాఠశాలలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 2014 నుండి 2024 వరకు లెక్కలు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 89,441 పాఠశాలలు మూసేసారు. ఈరోజు హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. హిట్లర్ అంటే చాలా మంది అంటే కేవలం పాత హిట్లర్ వారికి ఆదర్శం అనుకున్నారు. కానీ ఈయన ఈ 10 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నటువంటి ఇంకో మరో హిట్లర్ ను ఆదర్శంగా తీసుకొని అంతకు ముందు 2014కు ముందు లెక్కలు మీరు గూగుల్లో కొట్టినా వస్తాయి. 2012-14 కన్నా ముందు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలను పెంచుకుంటూ వేరు తప్ప ఇక్కడ మూసివేయాలి అని చెప్పేసి గూగుల్ చెప్తా ఉంది, చాట్ జీపీటీ చెప్తా ఉంది. మరి ఈయన మరో హిట్లర్ ను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు 23,000 పాఠశాలను మూసివేస్తా అంటున్నాడు. మరి వాటిని వ్యతిరేకిస్తూ ఈ సమావేశం తీర్మానాలు 24,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రకటనను బేషరతుగా ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో ముందుగా ఉన్నటువంటి మొత్తం పాఠశాలను తీర్చిదిద్దాలి. వాటిలో అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించాలి. బోధనేతర సిబ్బందిని నియామకం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది. ముందుగా ప్రకటించినటువంటి 4,000 పాఠశాలలను ప్రీ ప్రైమరీ స్కూల్స్ నుండి ఇంటర్ వరకు నిర్మించాలని డిమాండ్ చేస్తా ఉంది. ముందుగా ప్రకటించినట్లు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేయాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు తరగతులు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది. విద్యకు బడ్జెట్ లో 20% నిధులను కేటాయించాలి. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలకు 3 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి అక్రమంగా అనుమతులు పొందినటువంటి ప్రైవేటు పాఠశాలను అనుమతులను వెంటనే రద్దు చేయాలి, వాటిని మూసివేయాలని చెప్పేసి ఈ సమావేశం తీర్మానాలను ప్రకటిస్తా ఉంది. థ్యాంక్ యూ.